నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 12వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి విద్య రాత్రి 1:44 వరకు తదుపరి తదియా తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:28 వరకు తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 7:36 నుంచి ఉదయం 8:28 వరకు రాహుకాలము ఉదయం 9:07 నుంచి 10:44 వరకు యమగండ కాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:20 నుంచి రాత్రి 9:27 వరకు బ్రహ్మముహూర్త సమయము అభిజిత్ ముహూర్త సమయము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కోచింగ్ క్లాసులు ప్రారంభించే ముందు ఒకసారి నిర్ణయం తీసుకోండి. అంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని నిర్ణయం తీసుకోండి. ఆ క్లాసులు కనుక ప్రారంభించేందుకు ఇది చాలా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ప్రారంభించేందుకు ముందు జాగ్రత్తలు మాత్రం మర్చిపోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంస్థల నుంచి మీకు జాబ్ పరమైన ఆహ్వానాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి వస్తే కనుక నిర్లక్ష్యం చేయకండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లీగల్ ఎంఎన్సి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా ఈ సమయము అనుకూలంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు వేసినట్టయితే మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కండరాల నొప్పులు చల్లని నీటితో శరీరానికి విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అది తీవ్రతరంగా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సంఘటనలో అంటే కుటుంబ పరంగా కొన్ని సంఘటనలో మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అవి సంతోషించదగ్గ మార్పులు. పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడంతో పాటు అంటే తెల్లని వస్త్రాలు ధరించి ఆలయ దర్శనం చేసుకుంటే కనుక కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మెడికల్, నర్సింగ్, లా, ఇంజనీరింగ్ ఈ విద్యార్థులకు మంచి పురోగతి కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ కంటే ట్రాన్స్ఫర్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రమోషన్స్ పక్కన పెడితే ట్రాన్స్ఫర్స్ ఎక్కడ ఏమిటి గతంలో ఏమైనా డౌట్స్ కానీ సందిగ్ధం కానీ ఒక ఆలోచన కానీ ఉంటే అవి ఈరోజు క్లియర్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిషనరీ టెక్నికల్ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీ వ్యాపార విస్తరణకు కానీ ఈ అంశంలో పెట్టుబడులకు కానీ ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల మీద గడ్డి పెరుగుదల వల్ల మీకు కొంత ఇబ్బందులు తల ఎత్తడము నష్టము వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన కలుపు మొక్కలు కానీ గడ్డి పెరగడం కానీ ఇలాంటివి ఏమైనా మీరు గమనిస్తే దాని నుంచి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. క్రిమికీటకాదుల వల్ల పాముల వల్ల నేల మీద పాకే ఒక జంతువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పాత అనారోగ్యాలు మీకు గతంలో ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకేమీ లేదు అని అనుకున్న వాళ్ళకి పాతవి మళ్ళా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అనుచితమైన మాటల వల్ల మీరు దూరం అయ్యే పరిస్థితి కనబడుతోంది. అంటే అగ్రెసివ్నెస్తోనో కోపంతోనో యాటిట్యూడ్తోనో మీరు గబుక్కున మాట విసిరేసే పరిస్థితి ఈరోజు తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పొరపాటున మాట వచ్చినట్టయితే క్షమించమని అడిగే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈగోలు యాటిట్యూడ్లు పెట్టుకోకండి ఈరోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ సంబంధిత పూజ కానీ హోమం కానీ జపం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే
కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటుంది. మీకు ఏదైనా శక్తి ఉంటే కనుక ఎర్రని పళ్ళను మీ శక్తి కొద్దీ ఎంతమందికైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే కుజగ్రహ సంబంధిత దోషాల నుంచి సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు డిస్కషన్స్తోనూ, గ్రూప్ డిస్కషన్స్తోనూ, డిబేట్స్‌లోనూ మీరు అత్యంత ప్రతిభను చాటుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే గనక ప్రాజెక్ట్ లీడర్ పదవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే గతంలో మీరు చాలా వెయిట్ చేసి ఉండవచ్చు. నేను టీమ్ లీడర్ అవ్వాలి లేదా ప్రాజెక్ట్ లీడర్ అవ్వాలి అనే ఆశలు ఈరోజు మీకు తీరే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక ప్రింటింగు, ప్రచురణ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వ్యవసాయదారులకు మీరు మీ పంటను కాపాడుకోవడంలోనే మీ సమయాన్ని వెచ్చించవలసిన పరిస్థితి కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ. వాతావరణం వల్ల కావచ్చు, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు నష్టాలు తీవ్రంగా రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. రుణాల కోసం ప్రయత్నం చేయాలంటే ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది. గృహము, భూమి, వస్తు, వాహనాలు కూడా కొనుక్కోవడానికి మార్గాలు మీకు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ సంబంధిత ధ్యానం చేయడము, ఆలయ దర్శనం చేయడంతో పాటు పసుపును దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క మంచి కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరే అవకాశం కనబడుతోంది.